అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఒకప్పుడు కాలేజ్ లెక్చరర్ అండి, యూనివర్సిటీ ప్రొఫెసర్ని. ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ చేసుకుంటున్నాను. ఓకే సార్. యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 18 నెలల కాలం గడిచిపోయింది. ఎలా ఉందంటారు మీ అబ్జర్వేషన్లో అసలు? కూటమి ప్రభుత్వం బాగుందండి. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు బాగానే చేస్తున్నారు. బాగానే ఉంది కూటమి ప్రభుత్వం. తండ్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకుని వచ్చారు. అది ప్రజలందరికీ తెలిసిందే, ప్రపంచం మొత్తం తెలిసిందే, ఇండియా మొత్తం తెలిసిందే, ఎవ్రీ స్టేట్ తెలుసు. అదేవిధంగా లోకేష్ గారు మన ఐటీ శాఖ మంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే గూగుల్ కంపెనీ కూడా తీసుకొని వచ్చాడు. అన్ని రాష్ట్రాలలో కొట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి గూగుల్ తెచ్చిండ్రు లోకేష్ అని. ఏం సార్, గూగుల్ తెచ్చింది మేమే అని మరి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నాడు కదా. మరి ఏ పక్క చేయించాడు ఏంది? వాళ్ళ ఐటీ శాఖ మినిస్టర్కే గూగుల్ అంటే తెలీదు, మైక్రోసాఫ్ట్ అంటే తెలీదు. అదేంటంటే కోడిగుడ్డు అంటాడు, కోడిగుడ్డు బొచ్చు అంటాడు. అసలు వాడు బొచ్చు లేనివాడు వాడేందంటే గవర్నమెంట్లో గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ తెచ్చేది. ఇవన్నీ ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, చదువు లేని వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, గవర్నమెంట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎంత బాగా జరుగుతుంది అని. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తే సనాతన ధర్మం అంటున్నాడు, చాలా మంచిది పవన్ కళ్యాణ్ గారు. సార్ ఒక విషయం సార్, అసలుకి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే వైసీపీ నాయకులు ఎందుకు కంగారు పడుతున్నారు అనుకోవాలంటారు? అదే సనాతన ధర్మం అనేది హిందువులకు కానీ సంబంధించింది, ప్లస్ అందరూ ఇండియా మొత్తం ప్రజలందరికీ సంబంధించింది. నెక్స్ట్ జగన్ అంటే ఇంకా అందరికి తెలిసిన విషయము. మన ఇండియాలో అన్ని మతాలు, క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ అందరూ అన్నదమ్ములుగా అందరూ చాలా బాగుంటున్నారు. మోడీ గారి గవర్నమెంట్లో కానీ చాలా బాగుంది సార్. 18 నెలల కాలం గడిచిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి గడిచిన 5 సంవత్సరాలకి ఈ 18 నెలల కాలానికి మీరు గమనించిన తేడాలు ఏంటి ప్రధానంగా? బిఫోర్ 5 years వచ్చి అతలాకుతలం అయిపోయిందండి రాష్ట్రము. డెవలప్మెంట్ లేదు. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే చేసిన పనులు ఏమి లేవండి వాళ్ళకి. ప్రజలందరికీ తెలుసు, చేసింది ఏం లేదు అక్కడ. అంతా షో బిల్డప్ అన్నమాట. ఇది చేసాము, అది చేసాము, ఇది చేసాము అదని. ఓన్లీ గ్రాఫిక్ ఇమేజ్ని బట్టి ఇదిగో ఈ చేసాము, ఊహాగానాలు, మనం ఈ బిల్డింగ్ చేసాము, ఆడ చూస్తే ఏముండదు. ఏం సార్, అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిందేమేమో, సంక్షేమ పదంగా ముందుకు తీసుకెళ్ళిందేమేమో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మొత్తం సర్వనాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వం అంటుంటే వాళ్ళు. అదే వాళ్ళ ఇమాజినేషన్ అండి. వాళ్ళకి అదే అమ్మ పెట్టదో ఆడుకొనిది అన్నట్టు. వీళ్ళు చేయరు, కూటమి ప్రభుత్వాన్ని చేయనిరు. ఏం చేశారండి? ఏం చేశారు ప్రజలందరికీ తెలుసు. జనాభాలో అంత ఎర్రోళ్ళు ఏం కాదు, మహా తెలివైన వాళ్ళు. ఎవరికి గవర్నమెంట్ ఫామ్ చేయాలో వాళ్ళకి అదే విధంగా గవర్నమెంట్ ఫామ్ చేశారు. 18 నెలల కాలంలో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదా సార్, నిజమే అంటారు? అది ఏం వ్యతిరేకత ఏం లేదండి. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా చేయటం లేదు. వాళ్ళు లోకేష్ గారు చూసుకుంటారు. అంటే ఏ విషయంలో నచ్చట్లేదు అంటారు ఎమ్మెల్యేల పనితీరులో మీకు? కొంతమంది ఒక 10% సరిగా ఏం చేయటం లేదు, కానీ లోకేష్ గారు టేక్ యాక్షన్. వాళ్ళు చూసుకుంటారంట. లోకేష్ గారు తీసుకుంటారు. వాళ్ళు మనుషులు కూడా మారాలండి. కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని రకాలుగా కొంచెం నెగటివ్ ఫీలింగ్ వచ్చింది. అది ప్రజలకు అందరూ తెలుసు, లోకేష్కి తెలుసు, చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కానీ వాళ్ళందరూ మారాలని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు అందరూ, గవర్నమెంట్. సరే, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 18 నెలల కాలంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. దానికి ఏం చెబుతారు మరి? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇప్పుడు మనం హాస్పిటల్లో చూసుకోండి, ప్లస్ మార్క్ ఉంటుంది. ప్లస్ మార్క్ అంటే పాజిటివ్ వే, అంటే రెడ్ సింబల్ ఉంటుంది. రెండు సింబల్ అంటే డేంజర్ని కాపాడుకోవడం. అదేవిధంగా రెడ్ బుక్ కూడా ఏంటంటే ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వీళ్ళు చేసిన పనులన్నిటికీ ఆ రెడ్ కలరు డేంజర్లో ఉండే వాళ్ళని, అపాయం ఉండే వాళ్ళని సేవ్ చేస్తున్నాడు మన లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం సార్. మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి ఇది మామూలుగా అసెంబ్లీకి, గతంలో జరిగిన అసెంబ్లీకి మీరు గమనించిన తేడాలు ఏంటన్నాయి అంటారు?
తేడాలు ఏం లేవండి. ఆ గవర్నమెంట్లో అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు ఈ తప్ప రాంగ్ వేలో పోవడం తప్ప మనుషుల్ని గందరగోళం చేయడం తప్ప అక్కడ చేసింది ఏమీ లేదు, పాడు లేదు జగన్ గవర్నమెంట్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో కానీ, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లో కానీ, లోకేష్ గవర్నమెంట్లో కానీ అసెంబ్లీలో చిన్న పిల్లలు చేశారు చూసారా, ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది. అంటే కాదు, ఏదో లోకేష్ గారు తను భజన చేయించుకోవడానికి పిల్లల చేత పెట్టించారని చెప్పి మన అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా సార్. అంబడికి అసలు ఆయనకి ఏం తెలియదండి, ఏందో అరవడం గెరవడం. పిల్లలు ఏంటంటే ఒక ఏజ్లో ఉన్న పిల్లలు రేపు ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా బాగా చాలామంది ఇష్టపడుతున్నారు, మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు, బాగా చేస్తున్నారు ఇదేదని. అదేంటంటే ప్రజలలో కొంచెం గ్రోతింగ్ పెంచేదానికి, అంతేగాని పిల్లలు చేస్తున్నారు వాళ్ళు చేస్తారు. పిల్లలు చేసే పిల్లలే అక్కడ చాలా బాగా చేశారండి. వైసీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యేల కంటే పిల్లలే చాలా బాగా చేశారు. అంటే ఎందుకని అంటారు మీరు? వాళ్ళకేమైంది అంటారు? వాళ్ళు రావట్లేదు ఎందుకని అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి? అసెంబ్లీ కంటే భయం అండి వాళ్ళకి. మనం చేసింది అంతా ఫ్రాడ్, కరెక్ట్గా చేయలేదు, ప్రజలందరికీ తెలుసు. మాట అట్టగా సార్, ఎవరికి భయపడిన మనస్తత్వం అంటారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన రావడానికి ఏమైంది అంటారు సార్? అంటే అడవిలో సింహాలు కూడా ఒక్కోసారి భయపడతాయి కొన్ని పరిస్థితుల వల్ల, అంతే. ఏంటంటే మన ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాము, మన డేర్ఫుల్గా ఉంటావు, ఒక్కోసారి సందర్భంలో భయపడాలి వస్తుంది. ఎందుకు భయపడుతున్నాము? మనం చేసిన తప్పులు అలాంటిది. సమాజంలో మనం ఫ్రాడ్గా తిరుగుతున్నాం కాబట్టి జనాభాలు కూడా ఆలోచిస్తున్నారు. ఆయన చేసింది కూడా ఏం లేదు, కానీ అతను మనసు మార్చుకొని గవర్నమెంటు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రజలను కానీ బాగా చూసుకోవాలని జగన్ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు 2029? ఏం రాడండి. ఏం సార్ మా తిరిగి వచ్చేది నేనే అంటుంటే ఆయన? అదే అందరూ అంటుంటారండి. నేను కూడా సీఎం కావాలనుకుంటాను. సీఎం అని అవుతానా చెప్పండి? అవి చేసే మంచి పనుల వల్ల వాటి వల్ల ప్రజలు రావాలి, కానీ అవేర్నెస్ వర్క్ నేను వస్తాను ఏంది వచ్చేది? ఏం చేయలేరు. ఏం చేయలేడు అంటారు. ఇప్పుడు రోడ్లు బాగానే పడుతున్నాయి. పల్లెటూరులో తీసుకోండి, రోడ్లు బాగానే వేస్తున్నారు, కొలాయిలు వేస్తున్నారు, బోరింగ్లు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రోడ్లు అన్ని దగ్గర బాగానే వేస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి మంత్లీ శాలరీ పడుతున్నాయి. లాస్ట్ టైం ఇప్పుడు చాలా కష్టాలు ఉంది. వాళ్ళంతా అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఏదో కష్టపడి పైన పడి కింద పడి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో శాలరీ ఇచ్చుకుంటా అవి చేస్తా గవర్నమెంట్ని బాగానే ఫామ్ చేస్తున్నారు. కంపెనీలు కూడా బాగానే వస్తున్నాయి. లోకేష్ కూడా బాగా చొరవ తీసుకొని బాగానే చేస్తున్నాడు.